విజయవాడ కలెక్టరేట్ వద్ద డిఎస్సి అక్రమాలపై వైసీపీ నేతలు నిరసన తెలిపి డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. డిఎస్సి పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని కోరారు. స్పోర్ట్స్ కోటాలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ అంశంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఆధ్వర్యంలో టౌన్ హాల్ సమావేశాలు, రిలే నిరాధ్యక్షులు ర్యాలీలు నిర్వహించనున్నట్లు నేతలు ప్రకటించారు. నారా లోకేష్ వెంటనే డిఎస్సి పై సిబిఐ ఎంక్వైరీ వెంటనే డిఎస్సి పై సిబిఐ ఎంక్వైరీ వెంటనే డిఎస్సి పై జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. మంత్రి నారా లోకేష్ వెంటనే ఎంక్వైరీ వెంటనే డిఎస్సిలో జరిగినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ బాటలో నారా లోకేష్ వెంటనే ప్రధాన పాటలో నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. నారా లోకేష్ వెంటనే ఆయన డిఆర్ఓ గారిని బయటికి వస్తే ఇది చైతన్య డిఎస్సి పై సిబిఐ ఎంక్వైరీ, డిఎస్సి రిక్రూట్మెంట్ పై సిబిఐ ఎంక్వైరీ. సమాధానం చెప్పకపోవటం, అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏది కూడా అమలుపరచకుండా ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మోసం చేశారు. డిఎస్సికి సంబంధించిన యువతను మోసం చేశారు కాబట్టి ఈరోజు మొత్తం అంతా గారు ప్రతి ఒక్క అప్డేట్ ద్వారా మొత్తం అంతగా తీసుకురావాలి.